నమస్కారం మాస్టర్ ఎంకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. కుంచ ఎన్నో రూపాలకు ఆకృతినిస్తుంది. పలు రకాల రంగుల్లో తలంటుకుని వెలుగు సొబగులు నింపుతుంది. అలా భారతీయ ఇతిహాసాల పలు శాఖలను స్పర్శించి మనసు కుంచెతో ఎన్నో జీవితాలను మలచిన అక్షరశిల్పి డాక్టర్ మోపిదేవి కృష్ణస్వామి. ముళ్ల మధ్య మలచిన మల్లెతీగ కూడా తెల్లని మల్లెలే పూస్తుంది. వేళ్ల మధ్య అల్లబడే కాగితం కూడా తెల్లమల్లెగానే కనిపిస్తుంది. పువ్వులు చుట్టడం కాదు, పుష్పాల్లో మకరందం ఉండాలని, పరిమళాలు పండాలని. పాదుపెట్టి పందిరి కట్టడం కాదు, ఆ పాదే తీగను మేసేయకుండా ఉండాలని తప్పించే నిత్యం జపించే మహర్షి డాక్టర్ మోపిదేవి. సనాతన ధార్మిక భాండాగారాన్ని ముద్ద చేస్తే కృష్ణస్వామిగా, ప్రపంచంలోని మానవత్వానికి మాట నేర్పితే మోపిదేవిగా వెరసి మోపిదేవి కృష్ణస్వామి. మానవ సముద్ధరణకు ఆచరణయుక్త నేత్రం తెరిపించిన డాక్టర్ అయ్యాడు. ప్రాచీన వేదనిధుల మధురిమలను అందించడానికి అక్షరమయ్యాడు. శిక్షణా కేంద్రమై మిగిలాడు. తనువు యజ్ఞభూమిగా చేసుకుని తనను సమిధిగా మార్చుకుని తరిగిపోని రుచిని, ఇగిరిపోని సుగంధాన్ని ఇచ్చే అమృతమయ గ్రంథాలకు రూపాలు పోసి వేలాది గుండెల్లో గూటిల్లో దీపాలు వెలిగించాడు. ఆ మహనీయుడిలోంచి గాయత్రీ మంత్రమై ధ్వనించే హృదయ శబ్దంలోంచి ఉద్భవించిందే ఈ పార్థసారథి ప్రవచనాలు. అవి కృష్ణస్వామి గారు రాబోయే మృత్యువుతో అనుబంధం పెంచుకుంటున్న రోజులు. మూత్రపిండాల వ్యాధితో శయ్యనే ఆశ్రయించుకుని ఉన్నా శయనం మాత్రం లేదు. మనసు ఎక్కడెక్కడో ప్రయాణిస్తూనే ఉంది. ఏ దిశాంతరాలను, ఏ వేదాంతరాలను అన్వేషిస్తోంది. ఏదో అందించాలని ప్రయత్నం చేస్తోంది. శరీరం నెత్తురు ముద్దలా గడ్డకట్టుకుపోయి ఉన్న మనోక్షేత్రంలో అక్షరమణులెన్నో ఆకారం పోసుకుంటున్నాయి. ఈ మానవ జాతికి తుది ప్రయత్నంగా బాధ్యతాగీతను అందించాలని ఆవరించే మృత్యువును ఆవలకు నెట్టి వజ్ర సంకల్పానికి ఓంకారం పలికాడు. అప్పుడు వాల్మీకం తానే, వాల్మీకి తానే, తాళపత్రం తానే, చేతిఘంటం తానే, తానే పార్థుడు, తానే గీతాచార్యుడు కూడా. అంపశయ్యపై భీష్మునిలా అనుగ్రహించిన భగవంతునిలా వేదాక్షరమై కర్తవ్యాన్ని నిద్రలేపే సూక్ష్మ ఔషధమై నినదించాడు. ఈ గ్రంథాన్ని ప్రవచించాడు. సుఖాన్ని, కష్టాన్ని, బంధాన్ని, బాధ్యతని విశ్వనేత్రాలతో విలోకించి విలువైన బరువైన వేదాంత అర్థాలను సులభంగా తినిగీకరించి తాను గరళాన్ని మింగుతూ అమృతాన్ని చిలికించాడు, అమరమై నిలిచాడు. ఉదీయమాన వేదభాష్య తరగలపై తేలియాడుతూ సమాధి స్థితిలో అరమూసిన కళ్లతో రేపటి తరాలను సంస్కరించే తల్లిపాల వంటి సూత్రాలను ప్రోది చేస్తూ ప్రాచీన యుగాల వేళ్లను స్పృశిస్తూ రాబోయే జగాలకు పునర్నిర్మాణ శంఖారావం పూరిస్తూ సముజ్వలంగా అనర్గళంగా ఒక మంత్రమై ధ్వనిస్తూ జ్వలిస్తూ అనంతమైన అఖండమైన ఆధ్యాత్మిక విద్యుద్ఘాతానికి శరీరం తట్టుకోలేకపోయింది. తుమ్మెదరెక్క దీపం ఆర్పినట్టుగా ఒక్కసారిగా ఆ ప్రపంచ జరి ఆగిపోయింది. ప్రకృతి మోగపోయింది. కృష్ణస్వామి అనంతంలో ఐక్యమయ్యారు. అలా చివరి ఊపిరిని కూడా వృధా కానివ్వకుండా పలుకు చేసి, పదం చేసి, వాక్యంలా మలచి మరుపురాని లోకాలకు మరలిపోయాడు. కాని మనలో మలిగిపోని వెలుగులా మిగిలిపోయాడు. రామకృష్ణుని ప్రమిదలో వివేకానందుడు వెలిగినట్లుగా మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గురుపథాన వికసించిన కమలమై కృష్ణస్వామి అస్తమించని సూర్యుడయ్యాడు. ఎటు వెళుతున్నామో తెలియని సమాజానికి ఇటుగా వెళ్లమని మడమ తిప్పని మార్గాన్ని అన్వేషించి అందించిన గ్రంథమిది. ఈ విశాల భారత రథానికి సారథిగా మారి తొలిసారి కలియుగాన గీతాబోధన జరిపాడు. దైవంగా ప్రత్యక్షమై వెళ్లిన ఆ సారథి అక్షరాలు చదివి ఇకనైనా మనలో మార్పు కలిగితే అదే ఆయనకి ఇచ్చే వెలకట్టని నీరాజనమవుతుంది, మనది నిజమైన తన వారసత్వమవుతుంది. అలా అనంతంలో కలిసిన ఈ ఆధునిక గీతాచార్యుడు 22/1/1993 తేదీన నాకొక సందేశాత్మక లేఖ వ్రాశారు.
చిరంజీవి సౌభాగ్యవతి సత్యవాణికి ఆశీస్సులు. నీ గొంతు గంభీరమైనది. అది ఈ జాతికి గతవైభవాన్ని అందించగలదు. నీ గొంతు తీయనిది. అది ఈ జాతిని విషాద స్థితి నుండి ఈవలకు తీయగలదు. మోపిదేవి కృష్ణస్వామి అంటూ ఆదేశించారు. సాక్షాత్తు సరస్వతీదేవి ప్రక్కన కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్చిన కృష్ణస్వామి గారు అలాంటి ఆశీపూర్వక సందేశం పంపడం, ఇది సరస్వతీదేవి ఆజ్ఞ అనుకున్నాను. గురుస్మరణ చేయగానే నన్ను ఆవహిస్తున్నారు మాస్టర్ గారు. ఆ నేపథ్యంలో భాగంగా, ఆ దివ్యాచరణాల ఆశీర్వాద కార్యంగా ఈ గ్రంథాన్ని మాటల రూపంలో తీసుకువచ్చే పనికి అంకురార్పణ జరిగింది. ప్రస్తుత ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న మన మనసులకు చదివే సమయం కూడా తగ్గిపోతున్న తరుణంలో వీణుల హృదయాల ద్వారా జీవిత క్షేత్రాన్ని మాలిన్యరహితం చేసుకోవచ్చనే పెద్దల సూచనలతో, గురుపత్ని శ్రీమతి కళ్యాణి గారి వాత్సల్య ప్రోత్సాహంతో మోపిదేవి గారి అక్షర ప్రసాదాన్ని నా గళం ద్వారా మీకు అందిస్తూ ధన్యత పొందుతున్నాను. ఈ కార్యంలో సహకరించిన అందరికీ శుభకామనలు. మాస్టార్ అందించినవి జీవన సూత్రాలు, అభయవచనాలు. అందుకుందాం, జీవితాలను మలుచుకుందాం. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.